ఫ్రెండ్స్, ఈరోజు సగ్గుబియ్యంతో 2 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి చూపిత్తా. ఇక్కడైతే ఒక కప్పు సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో 15 నిమిషాలు నానబెట్టుకొని, నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 ½ కప్పు బొంబాయి రవ్వ ఏసుకోవాలి. ఒక పొటాటోను ఉడికించి అందులో గూడా ఏసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకునే క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, స్వీట్ కార్న్స్ అన్నీ గూడా ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ చీజ్ గూడా ఏసుకోవచ్చు. లేదనుకుంటే పన్నీర్ గూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పన్నీర్ అయితే యాడ్ చేస్తానా ఈరోజైతే. ఇంకా వేరే వెజిటబుల్స్ ఏసుకోవాలనుకుంటే అవి గూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనమైతే సన్నగా తురుముకున్న పన్నీర్ ఏసుకుందాము. దాంతో పాటు పెరుగు 1/2 కప్పు, ఉప్పు ఇవన్నీ ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత గుంట పొంగనాల మిషన్ అయితే తీసుకొని అందులో ఆయిల్ గాని, బటర్ గాని, నెయ్యి గాని ఏసుకొని ఈ మనం బాయిల్ చేసుకున్న ఈ పన్నీర్ బాల్స్ అన్నీ గూడా ఇందులో ఏసుకొని లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి క్రిస్పీ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటా చట్నీ, లేదు పల్లి చట్నీ, పుట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పన్నీరు సగ్గుబియ్యం బాల్స్ రెడీ. అదే బ్యాటర్‌తోని మనమైతే ఈ విధంగా షాలో ఫ్రై చేసుకుంటూ మనము పన్నీరు సగ్గుబియ్యం టిక్కాలు కూడా రెడీ చేసుకోవచ్చు. మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.